హోటల్ స్టైల్ ఇడ్లీ మరియు రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంత స్పాంజీగా ఎలా వస్తున్నాయో కొలతలతో సహా చెప్తున్నాం ఈ వీడియోలో. 3 గంటలు నానబెట్టిన మినపప్పుని నీట్గా కడుక్కొని గ్రైండర్లో వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని మనం ఇడ్లీ రవ్వని కడుక్కొని పెట్టుకున్న ఇడ్లీ రవ్వలోకి మినపప్పుని తీసుకొని మొత్తం యాడ్ చేసుకోవాలి. మినపప్పు ఇడ్లీ రవ్వ పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. కలిపి ఎంచుకున్న ఇడ్లీ రవ్వలో నుంచి సగం తీసుకొని దాంట్లో 3 పావుల రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. దీంతో 4 పోసుకోవాలి. ఇట్లా రాగి పిండి పోసుకొని ఇలా కలుపుకున్న పిండిని నైట్ మొత్తం మక్కనిద్దాం. మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకుంటే ఎలా మక్కుతుందో చూపిస్తాను. పొద్దుగాల మార్నింగ్ మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇక ఇడ్లీ బాక్స్ అంత హైట్ వరకు నీళ్ళు వదుకోవాలి. చూసారా ఎలా పొంగిందో. ఇది రాగి ఇడ్లీలకి మసులుతుంది, నీళ్ళు మసులుతుంది. తగినంత మేమైతే 4 గంటలు వేస్తాం. రేకుల మీద ఇట్లా బట్టలు వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు లెక్క వేసుకోవాలి. రాగి నీళ్ళు అండి. ఇట్లా అన్నీ వేసుకుందాం. ఇక ఇలా అన్ని రేకులు వేసుకున్న తర్వాత కొంచెం నీట్గా వేసుకొని బట్ట కప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన వచ్చే ఆవిరి నీరులాగా మారి మళ్ళీ దాని మీద పడి ఇడ్లీ మెత్తగా కాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇడ్లీలు అన్ని రేకులు వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఆగామంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతాయి. చాలా వేడిగా ఉంటుందండి. ఖచ్చితంగా చేతిలో బట్టతో మాత్రమే మూత తీసి ప్రతి రేకుని బట్టతో మాత్రమే తీయాలి. లేకపోతే చేతులు కాలే అవకాశాలు ఎక్కువ. చూడండి, మీకు పొగలు కనబడుతున్నాయి కదా ఎంత హీట్ ఉంటుందో. ఇలా అన్ని రేకులు తీసాక మనము ఫుల్ హీట్లో ఉంటాయండి. అన్ని రేకులు తీసి మనము హాట్ బాక్స్లోకి తీసుకోవాలి.
హాట్ బాక్స్లోకి ఎందుకు తీసుకుంటామంటే కొద్దిసేపు మనకి 1 గంట 2 గంటలైనా కానీ వేడిగా ఉంటాయండి. ఇలా ప్రతివి ఇడ్లీలని మంచిగా పెట్టుకొని హాట్ బాక్స్లో ఉంచుకోవాలి. ఇందాక రాయి ఇడ్లీలను చూశారు కదా, ఇప్పుడు ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం ఈ పిండిలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇడ్లీలు రేకుల మీద వేసి దాని మీద బట్ట అలా క్లోజ్ చేసుకొని మొత్తం వేసేసుకుందాం. మొత్తం రేకులు వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒక 20 నిమిషాలు ఆగితే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. సింపుల్, ఇంత ఈజీగా పర్ఫెక్ట్గా ఎవరు కొలతలతో చెప్పారండి. రెండు రకాల ఇడ్లీలు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీతో మనం తింటే ఆహా ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. అసలు చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి. మీరు ఇట్లా ట్రై చేసి కామెంట్ చేయగలరని కోరుతున్నాను.